యూట్యూబ్ లో పెట్టడం. ఆడదాన్ని కాపాడడం రాదు. మగాడ్రా మీరు. ఎక్స్క్యూజ్ మీ, వన్ సెల్ఫీ ప్లీజ్. ఏం పీకెవరా నువ్వు? నీతో సెల్ఫీ దిగడానికి ఏం పీకెవరా? చంపేస్తా నా కొడుకు. సెల్ఫీ అన్నాడు చంపేస్తా. రాకుండా పోతు పడితే పంతం చూడాలి అంతం వెలుగేదంటే చీకటి తింటుంటే రాదు దీపాలు వెలిగించి చూడు. ఏమయ్యా టీవీ చూసావా? బయటెంత గొడవ అవుతుందో తెలుసా? నీ వల్ల డిపార్ట్మెంట్ పరువు పోయేలా ఉంది. అది నీ ఏరియానే. ఆ నారాయణ పట్వారి గారిని అర్జెంట్ గా అరెస్ట్ చేయి. నేనేం చేయాలో నాకు తెలుసు. నీ సలహాలేమీ నాకు అక్కర్లేదు. పెట్టేబే ఫోను. అన్నా ఏం చేస్తున్నావు అన్నా? ఇది ఈడ లొల్లి చేస్తాంది. ఆడమేలన్నంతా పోగు చేసుకుని పోలీస్ స్టేషన్ కాడ గడబడి చేస్తాంది. ఈ జ్యోతి లక్ష్మిని నువ్వేదో ఒకటి చెయ్యారా? చూడు, ఆడది ఎంత అరిచినా అది ఆడదే. ఆఫ్టరలే. అలాంటి ఆఫ్టర్లు ఎన్ని అరిస్తే ఏంటి? ఈ నారాయణ పట్వారి అనేవాడు ఏనుగు. అవన్నీ అందులో పరిగెత్తిచ్చి కొడితే చుట్టుపక్కల కనిపించదు. చూడు ఎట్లా కొడతానో. హలో లక్ష్మి, ఎక్కడున్నావు? నేను నందిని వాళ్ళ మదర్. హలో లక్ష్మి, ఏమైంది? చంపేయడం దీన్ని. లక్ష్మి హలో. లక్ష్మి వినిపిస్తుందా? హలో. సత్య, వీళ్ళని చెప్పాలని చూస్తున్నారు. ఎవరాళ్ళు? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? హలో హలో లక్ష్మి, లక్ష్మి. సరే, ఎక్కడున్నారా? లేపరదాన్ని. బాండం పగలగొట్లో. ఏంటో తీస్తున్నావు? ఏంటో చూస్తున్నావు? అన్న, ఇన్న కొడుకులు ఫోటోలు వీడియోలు తీస్తున్నారన్న. అర్జెంట్ వెళ్ళిపోతాను అన్న. చావాలేదు ఇది అన్న, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. చావాలేదురా ఇది. ఇప్పుడు వస్తుందన్నా. లక్ష్మి
5 రోజులుగా జ్యోతిలక్ష్మి కోమాలోనే ఉంది. ఆమెకు స్పృహ వస్తే గానీ ఆమె మీద ఎవరు హత్యా ప్రయత్నం చేశారో తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే మొబైల్లో తీసిన ఫోటోలు నిందితుల్ని గుర్తుపట్టే విధంగా లేవు. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే దాన్ని పైకి పంపిస్తారంటే కోమాలకు పంపించావు. ఇప్పుడు చూడు ఏమైందో. అది ఎప్పుడు లెగుస్తుందని ఓ పక్క మీడియా వెయిటింగ్, ఇంకో పక్క ఉమెన్స్ రైట్స్ అంట. పోయి అది ఎప్పుడు లెగుస్తూ డాక్టర్ కనుక్కో. రేపు లెగుస్తుందంటే ఈ రోజు చంపేద్దాం, ఈ రోజు లెగుస్తుందంటే నిన్ను చంపేద్దాం. అదేంటన్నా నిన్న ఎలా చంపుతాం? చంపేద్దాం. సరే చంపేద్దాం. అలాగే. పో. ఇంకో 4-5 రోజుల వరకు జ్యోతిలక్ష్మి కోమాలోంచి బయటకొచ్చే అవకాశం లేదని డాక్టర్లు చెప్తున్నారు. నాకు 2 విషయాలు నచ్చలేదు సత్య. ఒకటి నారాయణ పట్వారి, 2 ఆ ప్రముఖ పారిశ్రామికవేత్తలు. ఒకసారి పాండన్నకు ఫోన్ చేస్తావా? అన్నా మీరేంటి నేనేంటి, ఇన్నాళ్ళు వాడి దగ్గర పశువుల్లా బతికాం. మన జీవితాలు మారాలంటే మీరు నాకు హెల్ప్ చేయండి. చెప్పమ్మా, నువ్వేదంటే అదే. సిటీలో ఉన్న ప్రతి పింక్ ని పిలిచి మాట్లాడండి. ప్రతి బ్రోకర్ కి కాల్ చేయండి. స్టార్ హోటల్ కెళ్లే ప్రతి అమ్మాయికి చెప్పండి వాళ్ళు ఎవరెవరితో పడుకుంటున్నారో నాకు వాళ్ళ వీడియోస్ కావాలి. బెడ్రూమ్ లో గొప్ప గొప్పళ్ళు చేసే విన్యాసాలు కావాలి. పెన్ కెమెరాలు కావాలా? బటన్ కెమెరాలు, తాళిబుట్టు కెమెరాలు, అసలు ఎక్కడెక్కడ పెట్టామో తెలియని అన్ని కెమెరాలు చైనా మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. బాక్సులు బాక్సులు పంపిస్తాను. అమ్మాయిలందరికీ తలొకటి చేయండి. ఈ రోజు రేపు మీకిదే పని. ప్రముఖ పారిశ్రామికవేత్తలు నాకు కావాలి. ఎవరు? కమలాకర్, నీకు పెద్ద ఫ్యాన్. ఆన్ చేయి. అరే నాకు జ్యోతిలక్ష్మి వద్దు. వద్దురా. ఇన్నాళ్ళు దాని మొదలు పెట్టి టైం అంతా వేస్ట్ చేసుకున్నాను రా. మొన్న టీవీలో దాని ప్రోగ్రామ్ చూసిన తర్వాత దాని మీద విరక్తి కలిగిందిరా. ఎవడో రాకెట్ మెయింటైన్ చేసుకుంటే దీనికి ఎందుకో దగ్గర నుండి మూయించేస్తా. అలా మూయించేస్తే నాలాంటి రిచ్ బ్యాచులర్స్ పరిస్థితి ఏంట్రా? అరే జాగ్రత్తగా విను. జ్యోతిలక్ష్మి నాకు వద్దు. దాన్ని తలదన్నే ఫిగర్ వెంటనే నాకు కావాలి. నీకు ఎక్కువ టైం ఇస్తున్నా అనుకుంటున్నావా? లేదురా, 3 ఎంత? 2 కోట్ల ఏంటి డబ్బే? నువ్వు లైన్ లో ఉండే జ్యోతక్క, ఇదే 2 కోట్లు అడుగుతా ఉందే. మాట్లాడుకోండి, కామ్ గా మాట్లాడుకోండి. అవేమన్నా బిస్కెట్లు ఇవ్వడానికి నువ్వు ఎవరో చెప్పు. బంజారాస్ ఇల్లు కావాలా? జూబ్లీస్ లే వద్దు. బంగ్లాలేమి ఇవ్వరు ఇక్కడ. కావాలంటే అపార్ట్మెంట్ కొనిస్తాను, అది కూడా సింగిల్ బెడ్రూమ్. ఏంటి? నేను పెళ్లి చేసుకోవాలా? నాకు ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నారే. ఇదంతా కాదు కానీ నీకెంత కావాలో చెప్పు. అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలా? న్యూయార్క్? అబ్బా, చికాగోనా? ఏం చదువుకున్నావు? 10th. ఈ బోర్డు 10th చదువుకి సీఈఓ పోస్ట్ రాదే. నా ఫ్యాక్టరీలో ఏదో సూపర్వైజర్ పోస్ట్ ఇస్తా. 7. హలో అమ్మాయి, నీకు నెల రిసల్ట్ పెట్టించుకోలేనమ్మా. బీపీతో చచ్చిపోతున్నాను ఇక్కడ. టోటల్ అమౌంట్ ఎంతో చెప్పు, ఆర్టీజీఎస్ చేసేస్తా. నీ అయ్యా, నేను కట్టుకున్న పిల్లగా డిమాండ్ చేయదు. నువ్వెవరుతువే? ఎవరా? ఇవ్వకపోతే తెలుస్తుంది నేనెవరో. హలో హలో, అది కాదు కానీ ఇంకో మాట చెప్పు. మాట్లాడుకోవడం లేవు. కూల్ గా సెటిల్ చేసుకోండి. పరువు మాదే కాదు, మీది కూడా పోద్ది. మీ పిల్లలు మీ వీడియోలు చూస్తే బాగోదు. మేడం, నా ఐటమ్ గర్ల్ టీవీ ఛానల్ పెట్టుకుంటుందంట. టీవీ కాదు, టీవీ ఛానల్. మీరు పెట్టిన ఫిట్టింగ్ మాట్లాడండి. అమ్మో, నువ్వేమో ఉపాధి అంటున్నావు, ఇదేమో ఐపీఎల్ టీం అడుగుతుంది. ఇదేమో ప్రతి జంతానా శిల్ప శెట్టినా? వసాయి నాకేంత సీన్ ఉంటే నీ దగ్గర ఎందుకు వస్తానే? వసాయి జ్యోతిలక్ష్మి, అమెరికా రావే చెప్తా. వాల్ స్ట్రీట్ సందులో చూసుకుందాం. కమాన్. అన్నా, వీళ్ళ వీడియోలు ఏవి బయటికి రావు, కంగారు పడదు.